ఏంటి టైర్డ్ ఉన్నావు? ప్రెజెంటేషన్ 3 సార్లు చేసా. ఒకటి హెడ్ మిస్ చేసుకో. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుత్కుతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా ఫ్రైడే రొటీన్ వ్లాగ్ చూస్తారు. నా ఫ్రైడే తెల్లవారుజామున ఉదయం పూజ పనులతో స్టార్ట్ చేసి 2 మంచి రెసిపీస్ మీతో షేర్ చేస్తాను. ఒకటి లంచ్ బాక్స్ రెసిపీ అయితే, ఇంకొకటి పిల్లలకి మనకి ఎంతో హెల్తీ అండ్ టేస్టీ స్నాక్. ఎయిర్ ఫ్రైర్లో చేశాను, డీప్ ఫ్రై కాకుండా. యాక్చువల్గా అయితే షాలో ఫ్రై చేసుకోవాలి, కానీ నేను ఎయిర్ ఫ్రై చేశాను. స్నాక్ ఏంటి, రెసిపీ ఏంటి అని చూడాలంటే వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడాలి. అండ్ దానికన్నా ముందు బ్లాగ్ అయితే స్టార్ట్ చేయాలి. ఇంకెందుకు ఆలస్యం, మరి వచ్చేయండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ముందు ఎర్లీ మార్నింగ్ లేవగానే ఇంటి పని అంతా చేసేసుకొని, అంటే ఇల్లు ఊడవడం తుడవడం లాంటివి చేసేసుకొని ఫ్రెష్ అయిపోయి వచ్చి ఫస్ట్ గుమ్మం ముందు ముగ్గు అయితే పెట్టేశాను. గుమ్మం ముందు ముగ్గు పెట్టగానే ఇంకా దేవుడి సామాన్లు అయితే క్లీన్ చేసేసుకొని నీట్గా వాటికి బొట్లు పెట్టేసుకొని రెడీ చేసుకొని ఆయిల్ ఒత్తులు అన్నీ వేసి పెట్టేసుకున్నామంటే ఒత్తులు చక్కగా నాని ఉంటాయి. అవి అలా నానితే ఏంటంటే ఒకటి త్వరగా వెలుగుతాయి అండ్ బాగుంటుంది. ఎక్కువసేపు నానితే స్లోగా దియా ఎక్కువసేపు వెలుగుతుంది అనమాట. అలా అవన్నీ రెడీ చేసుకునే టైంకి బయట సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది. మా అమ్మాయిని లేపుదామని వచ్చాను మధ్యలో. సరే ఎలాగో వచ్చాను కదా అని రికార్డ్ చేసా. ఇప్పుడే సన్ రైజ్ అవ్వడానికి రెడీగా ఉందన్నమాట. టైం అరౌండ్ 6:10 6:15 అలా అవుతుంది. అండ్ ఇంక ఇప్పుడు మనం ఫాస్ట్గా కిచెన్లోకి వెళ్ళిపోవాలి. ఆ పూజ సామాను అవన్నీ ముందు ఎందుకు రెడీ చేసి పెట్టానంటే, ఈలోగా ప్రెషర్ కుక్కర్లో రైస్ పెట్టాను అనమాట. ఈరోజు అమ్మవారికి లెమన్ రైస్ నైవేద్యంగా పెడదామని అనుకున్నాను. స్వామి కార్యం స్వకార్యం రెండు అయినట్టు అమ్మవారికి నైవేద్యం అవుతుంది. మా ఇంట్లో మా బుజ్జి తల్లికి కూడా పులిహోర అంటే బాగా ఇష్టం కాబట్టి తనకు కూడా లంచ్ బాక్స్లో నిమ్మకాయ పులిహోర పెట్టేయచ్చు అని చెప్పానుగా. స్వామి కార్యం స్వకార్యం అని రైస్ అయితే పెట్టాను. పెట్టి ఇంకెక్కడైతే తడకాకి రెడీ చేస్తున్నాను. బేసిక్ నిమ్మకాయ పులిహోర చాలా సింపుల్గా చేస్తాను నేను. ముందు రైస్ తీసుకొని అందులో కొంచెం పసుపు ఉప్పు లైట్గా ఆయిల్ వేసుకున్నారంటే పసుపు బాగా మిక్స్ అవుతుంది. దాన్ని అలా మిక్స్ చేసేసుకొని నిమ్మకాయ పిండుకొని రెడీగా ఉంచుకొని తర్వాత తడకాలో మామూలే పోపు దినుసులు, పల్లీలు, పచ్చిమిర్చి, మీ దగ్గర ఉంటే కరివేపాకు, ఇంగువ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకొని ఆ మిక్స్ని తీసుకొచ్చి ఇందులో కలిపేసుకోవడమే. చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోద్ది అండ్ అంతే టేస్టీగా ఉంటుంది. ఇంతకీ మీకు చింతపండు పులిహోర ఇష్టమా, నిమ్మకాయ పులిహోర ఇష్టమా? నాతో కామెంట్ చేయండి. నాకైతే పులిహోర అయితే చాలు. అది నిమ్మకాయ, చింతపండు, ఉసిరికాయ, మామిడికాయ, ఇది అది అని ఏం లేదు. ఏ పులిహోర అయినా మనం లాగిచ్చేస్తాం. ఫైనల్గా పులిహోర చేయడం అయిపోయింది, పూజ కూడా అయిపోయింది. మీరు కూడా నమస్కారం చేసేసుకోండి. ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక ఇప్పుడైతే హెల్తీ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీ చూసేద్దాం. ఇది ఒక 1 pot రెసిపీ. ఇది మీరు పెద్దవాళ్ళకి ఇవ్వచ్చు, పిల్లలకు కూడా లంచ్ బాక్స్లో ఇవ్వచ్చు. కంపల్సరీ బాక్స్ అయితే ఖాళీ అయ్యి వస్తుంది, నాది గ్యారంటీ. మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు మెంతికూర బాగా దొరికే సీజన్ కాబట్టి ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ఇంతకీ రెసిపీ ఏంటో చెప్పలేదు కదా, మెంతికూర రైస్ అండి. మేతి రైస్ చాలా బాగుంటుంది. మీరు స్పైసెస్ ఎంత మినిమల్గా వేసుకున్నా సరే మేతిలోనే న్యాచురల్ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి ఈ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఎక్కువ ఆలస్యం చేయకుండా రెసిపీ చూసేద్దాం. ముందుగా ప్యాన్లో ఆయిల్ తీసుకున్నాను. మీరు కొంచెం నెయ్యి కొద్దిగా నూనె కూడా వేసుకోవచ్చు. నేను ఇవాళ మామూలు ఆయిల్తోనే చేస్తున్నాను. దానిలో జీలకర్ర ఆవాలు వేసుకోండి. తర్వాత టేస్ట్ కోసం నేను కొన్ని జీడిపప్పులు అయితే వేసుకున్నాను. ఆ తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకొని అవి ఫ్రై అవ్వడానికి పసుపు ఉప్పు యాడ్ చేసుకోండి. ఈలోగా పక్కన రైస్ కుక్ చేసుకొని రెడీగా ఉంచుకోండి. తర్వాత నీట్గా వాష్ చేసుకున్న మెంతికూర అయితే వేసి
మంచిగా ఫ్రై చేసుకోండి. ఆకు పచ్చివాసన అంతా పోయి మంచిగా ఫ్రై అయిపోవాలి. మెంతికూర మాకు ఇప్పుడు బాగా దొరుకుతుంది వింటర్లో, కాబట్టి నేను చాలా రెసిపీసే షేర్ చేస్తున్నాను. సో తప్పకుండా చూసి ఆ రెసిపీస్ అన్నీ ట్రై చేయండి. రీసెంట్గా ఐ థింక్ లాస్ట్ వీక్లో మెంతికూర టమాటో చట్నీ కూడా షేర్ చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు పరాటాస్లో తిన్నా, రైస్లో తిన్నా కూడా. నేనైతే లాస్ట్లో టేస్ట్ ఎన్హాన్స్ చేయడం కోసం కొంచెం ఫ్రైడ్ రైస్ మసాలా యాడ్ చేశాను. మీరు ఇక్కడ ఏదన్నా వేసుకోవచ్చు, గరం మసాలా, బిర్యానీ మసాలా, ఈవెన్ పావ్ బాజీ మసాలా వేసినా కూడా తవా పులావ్ టేస్ట్ వస్తుంది. ఇంకా ఫైనల్గా మసాలా కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మీరు ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసి ఒక్క 2 minutes వదిలేసేయండి. అప్పుడు ఈ స్పైసెస్ అన్నీ రైస్కి పట్టి మంచి ఫ్లేవర్ఫుల్గా సూపర్ యమ్మీగా ఉంటుంది. చూసారుగా, చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ హెల్దీ అండ్ టేస్టీ కూడా. సో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. అండ్ ఈరోజు ఈవినింగ్ ఒక హెల్దీ స్నాక్ చేస్తా అన్నాను కదా, దానికోసం అని నేను రాజ్మా అయితే సోక్ చేసుకుంటున్నాను. స్నాక్ ఏంటంటే రాజ్మా టిక్కీస్ అనమాట. ఎయిర్ ఫ్రైర్లో చేశానని చెప్పాను కదా. ఎప్పుడైనా మీరు 5 to 6 hours సోక్ అవ్వాల్సిన దాల్ సోక్ చేయడం మర్చిపోతే ఇదొక మంచి టిప్. ఇది ఫాలో అయిపోండి, కంపల్సరీ మీకు తక్కువ టైంలోనే మంచిగా సోక్ అయిపోతాయి. అంటే ఇది రాజ్మా, చోలే, చనా వీటన్నిటికీ, ఈవెన్ లోబియా కూడా. మీరు సోక్ చేయాలనుకున్న దాల్ని హాట్ ప్యాక్లో తీసుకొని ఇలా మంచిగా వేడి నీళ్ళు అయితే పోసేసి లిడ్ క్లోజ్ చేసి పక్కన పెట్టేసుకోండి. 2-3 hours చక్కగా సోక్ అయిపోతాయి. నేనైతే పక్కన పెట్టేశాను. ఇంకా దీని తర్వాత ఇంకా అన్ని మార్నింగ్ పనులే, రెగ్యులర్గా ఇంట్లో రొటీన్గా చేసుకునే పనులే. బేసిక్ కిచెన్ క్లీనింగ్ ఏంటి, నా ఎడిటింగ్ వర్క్స్ ఏంటి, బట్టలు ఏంటి, ఇవన్నీ కామనే. ఇంకా అలా చూస్తూ చూస్తూ మా అమ్మాయి వచ్చే టైం కూడా అయిపోయింది. ఇంకా తనని తీసుకురావడం కోసమని నేనైతే స్టార్ట్ అయ్యాను. చలి చాలా 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 పెరిగింది, అస్సలు తట్టుకోలేకుండా ఉన్నాను. నేను ఇలా నార్మల్గా వామ్ కుర్తీ వేసుకొని వెళ్ళిపోయాను, కానీ కిందకి వెళ్ళాక జాకెట్ వేసుకుంటే బాగుండేది అనిపించింది. చూడండి, ఇప్పుడు టైం అయితే 2:45 అయింది. ఈ టైంకి కూడా వెదర్ ఇలా ఉంది. మెయిన్ గేట్ దగ్గరకు వచ్చేసరికి కొంచెం సన్ తెలుస్తుంది. అలా ఇంకా మా సొసైటీలో ఎప్పుడు ఈ క్లీనింగ్ వర్క్స్ జరుగుతూనే ఉంటాయి. ఇక్కడేమో మొక్కలకు వాటరింగ్ చేస్తున్నారు, అటు సైడ్ ఏమో గార్డెన్ అంతా ట్రిమ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ పిల్లలు వచ్చేసారు. ఇంకా మా అమ్మాయిని తీసుకొని వచ్చేసాను నేను. వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు ముందైతే కార్ట్లో కూర్చుంటుంది, తర్వాత ఇంకెక్కడో చోట దిగిపోయి నాతో నడవడానికి వచ్చేస్తుంది అనమాట. ఫైనల్గా టవర్ వరకు వెళ్ళి లిఫ్ట్ దగ్గర ఉండునానా అంటే అక్కడ మాత్రం ఉండదు. అలా అని ఫస్ట్ నుంచి నాతో నడుచుకుంటూ రాదు. వాళ్ళ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయాలి, నాతో ఉండాలి, ఇలా ఉంటుంది అనమాట. కాబట్టి అందరికీ న్యాయం చేసే టైప్ మా అమ్మాయి అయితే. ఇంక ఇలా ఇవైతే టవర్ ముందున్న మొక్కలు ఏవో ఒక ఆటలు ఆడుతూనే ఉంటుంది. ఈ క్రోటన్ అయితే చాలా బాగుంది. నేను ఒక 1 week నుంచి అబ్జర్వ్ చేస్తున్నా, మంచిగా గ్రో అవుతుంది అసలు. హలో, ఆల్ సెట్ ఫర్ టుమారో. ఈరోజు ప్రెజెంటేషన్ ఎలా అయింది? చాలా బాగా అయింది. ఓకే ఉన్నారు మ్యామ్? ఏమంటారు, చాలా బాగుంది, వెరీ వెల్ డన్ అన్నారు. ఓకే, వెరీ నైస్. ఇంకా 15th నాకు 14th నాకు యాక్చువల్గా అయితే సో అందుకు 14th లాగింది. ఓకే, ఏంటి టైర్డ్ ఉన్నావు? ప్రెజెంటేషన్ 3 సార్లు చేసాను. ఒకటి హెడ్ మిస్ట్రెస్ కోసం, 2 ప్రిన్సిపల్ కోసం, 3 ఏంటి ఫ్లోర్ రిప్రజెంటేటివ్ కోసం. సీమానంద మ్యామ్ ఏమన్నారమ్మా? చాలా బాగుంది. ఫ్లోర్ రిప్రజెంటేటివ్కి ఎందుకు? మొత్తం ఒక ఫ్లోర్ కింద రిప్రజెంటేటివ్ ఉంటుంది. థర్డ్ యా దట్ ఐ నో. ఆవిడకి ఎందుకు అంటున్నా? చేయాలి, ముగ్గురికి చేయాలి. మాట్లాడి మనసువేయ. నైస్, గుడ్ వన్. వి ఆర్ హోమ్ నౌ. వాట్ డూయింగ్ రా? ఓకే, లెట్స్ ప్లే సంథింగ్ అక్క. అప్పుడే ప్లేయింగ్. క్విక్. బిహేవ్. ఫైనల్గా అవి మా అమ్మాయి స్ట్రీమ్ ఫేర్ కబుర్లు అయితే ఇంక ఈవినింగ్ అయిపోయింది. రాజ్మా చక్కగా సోక్ అయిపోయింది, చూసారా? ఇప్పటికి కూడా వాటర్ వామ్గా ఉన్నాయి. ఇదే బెనిఫిట్ హాట్ బాక్స్లో సోక్ చేయడం వల్ల. మీరు నార్మల్ దానిలో సోక్ చేస్తే ఏంటంటే వాటర్ చల్లారిపోతాయి కదా, పెద్ద బెనిఫిట్ ఉండదు. ఈ టిప్ అయితే తప్పకుండా ట్రై చేయండి. మీకు యూస్ఫుల్గా అనిపిస్తే నాతో షేర్ చేసుకోండి. ఇంకా ముందుగా టిక్కీస్ కోసమని రాజ్మా బాయిల్ చేసుకోవాలి కదా, దాన్ని కుక్కర్లోకి అయితే తీసుకొని కొంచెం సాల్ట్, వాటర్ ఎక్కువ వేసుకోకండి, మినిమల్గా వాటర్ వేసుకొని
ప్రెషర్ కుక్ చేసేసుకోండి. 3-4 విజిల్స్ రాజ్మా కుక్ అయ్యే వరకు. మీ కుక్కర్ లాంగ్ విజిల్స్ ఇస్తుందా, షార్ట్ విజిల్స్ ఇస్తుందా అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది ప్యూర్లీ వాటర్ లిమిటెడ్గా ఎందుకు వేసుకోవాలంటే మనం కర్రీ చేసుకునేప్పుడు కొంచెం ఎక్కువ వాటర్ వేసుకున్నా వాటిని కర్రీలోకి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి టిక్స్ కదా, వాటర్ ఎక్స్ట్రాక్ట్ చేసేస్తాం కాబట్టి అందులో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ పోకుండా ఉండాలంటే వాటర్ లిమిటెడ్గానే వేసుకోవాలి. ఇంకా కుక్ అయిపోయిన తర్వాత ఇలా ఒక బౌల్లోకి తీసుకొని ముందైతే మ్యాషర్తో మ్యాష్ చేద్దామని చూశాను, కానీ ఏమైందంటే అంత బాగా అవ్వలేదు. రాజ్మా బాగానే కుక్ అయింది కానీ మ్యాషర్తో మ్యాష్ అవ్వలేదు. అప్పుడు ఏం చేశానంటే హాఫ్ ఆఫ్ ద క్వాంటిటీ తీసేసి దాన్ని మ్యాషర్తో మ్యాష్ చేశాను, మిగతా హాఫ్నేమో మిక్సీ జార్లో మిక్సీ పట్టేశాను అనమాట. ఇలా ఇంక ఇప్పుడు దీనిలో మీరు టిక్కీకి కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్ అండ్ క్యారెట్ గ్రేట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా మీరు ఇందులో బీట్రూట్ కూడా గ్రేట్ చేసి వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మేమైతే దీన్ని స్నాక్తో పాటు ఇంకో 4 ఎక్కువ చేసి డిన్నర్కి కూడా తినేసాం నేను, మా హస్బెండ్ అయితే. అంత టేస్టీగా సూపర్ యమ్మీగా ఉన్నాయి, తప్పకుండా ట్రై చేయండి. తర్వాత ఇందులో కారం, కొంచెం చాట్ మసాలా, ఉప్పు అండ్ నేనైతే ఇక్కడ పన్నీర్ మసాలా వేసుకున్నా. ఇక్కడ టేస్ట్ ఎన్హాన్స్ చేసుకోవడానికి మీ టేస్ట్ బడ్కి తగ్గట్టు మీరు టిక్కీ మసాలా కూడా దొరుకుతుంది, అలాంటిది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవడమే. రాజ్మా హెల్త్ బెనిఫిట్స్ గురించి నేను మీకు స్పెషల్గా చెప్పక్కర్లేదు. ఇది వెరీ రిచ్ ఇన్ ప్రోటీన్ అండ్ ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి డైట్లో ఉన్న వాళ్ళు దీన్ని సలాడ్లా తీసుకోవచ్చు, కర్రీలా తీసుకోవచ్చు, ఇలా ఈవినింగ్ స్నాక్ లాగా టిక్కీస్ లాగా కూడా తీసుకోవచ్చు. ఎక్కువసేపు ఫిల్లింగ్గా ఉంటుంది ఫైబర్ కంటెంట్ వల్ల. దానివల్ల మనకి ఫుడ్ క్రేవింగ్స్ ఉండదు, ఆకలి ఎక్కువ వేయదనమాట. గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అని చెప్పాను కదా, డైట్లో ఉన్న వాళ్ళు ఎక్కువ తీసుకోవాల్సిందే ప్రోటీన్, ఎందుకంటే ఎక్కువసేపు ఫిల్లింగ్గా ఉండాలి కాబట్టి. అండ్ ఇందులో ఫ్యాట్ కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మీ హార్ట్ హెల్త్కి చాలా మంచిది. ఆబ్వియస్లీ డైట్లో ఉన్న వాళ్ళు తీసుకుంటారు, ఫిల్లింగ్గా ఉంటుంది కాబట్టి వెయిట్ మేనేజ్మెంట్కి బాగా యూజ్ అవుతుంది. ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండటం వల్ల డైజెస్టివ్ హెల్త్కి మంచిది, బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉంచుతుంది. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న దాల్స్ అండ్ పల్సెస్ మనం కిచెన్లోనే ఉంచుకొని యూజ్ చేసుకోవడానికి బాధపడుతూ ఉంటాం. సో అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉండండి. మంచిగా ఏమన్నా చట్పట తినాలనిపిస్తుంది కదా అప్పుడప్పుడు డైట్లో ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళు ఇలాంటివి మంచిగా ఎయిర్ ఫ్రైర్లో చేసుకొని తిన్నారంటే బాగుంటుంది. నేను షాలో ఫ్రై కూడా చేశాను. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నేను ఎయిర్ ఫ్రైర్లో చేస్తాను కాబట్టి నేను బైండింగ్ కోసం కార్న్ఫ్లోర్ కానీ బేసన్, రైస్ ఫ్లోర్ ఇలాంటివి ఏమీ యూజ్ చేయలేదు. నార్మల్గా రాజ్మా మిక్స్లోనే వెజిటబుల్స్ యాడ్ చేసి మంచిగా బాల్స్లా చేసుకొని టిక్కీ షేప్ చేసుకొని ఇలా ఎయిర్ ఫ్రైర్లో పెట్టేసుకొని పైనుంచి ఒక 1 స్పూన్ ఆయిల్ అయితే వేసి 20 మినిట్స్ పెట్టేశాను 180 డిగ్రీస్ దగ్గర. 10 మినిట్స్ తర్వాత మీరు ఫ్లిప్ చేసి చూడండి. నేను ఇది షాలో ఫ్రై చేయడం కూడా చూపిస్తాను. ప్యాన్ మీద ఇలా లిమిటెడ్గా ఆయిల్ తీసుకున్నాను నేను, మీకు కావాలంటే కొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చు. ప్యాన్ ఫ్రై చేయడంలో నేను అబ్జర్వ్ చేసింది, నాకు తెలిసింది ఏంటంటే మీరు కంపల్సరీ బైండింగ్ కోసం ఏదో ఒకటి వేయాలి మీరు ప్యాన్ మీద ఫ్రై చేస్తున్నప్పుడు, లేకపోతే మనం అటు ఇటు ఫ్లిప్ చేస్తున్నప్పుడు అవి విరిగిపోయినట్టు అవుతాయి. మీరు బేసన్ కానీ రైస్ ఫ్లోర్ కానీ కార్న్ఫ్లోర్ కానీ బైండింగ్కి వేశారంటే మంచిగా బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయి. ఇవేమీ వేయకుండానే ఎయిర్ ఫ్రైర్లో సూపర్ క్రిస్పీ అండ్ సాఫ్ట్గా వచ్చాయి. దీన్ని మీరు ఏదైనా గ్రీన్ చట్నీతో కానీ సాస్తో కానీ తినచ్చు. పిల్లలకి ఇస్తే సాస్తో ఇవ్వచ్చు, మనమైతే మంచిగా గ్రీన్ చట్నీతో తినచ్చు. సో నేను ప్యాన్ మీద చేసినవి మీరు అబ్జర్వ్ చేశారు కదా, కొంచెం మెస్సీగా అవుతుంది ఎందుకంటే ఇలా విడిపోయినట్టు అవుతుంది అనమాట. కానీ ఎయిర్ ఫ్రైర్లో చేసినవి మాత్రం ఎలా ఉన్నాయో చూడండి. ఇప్పుడు హాఫ్ ఆఫ్ ద టైం అయిపోయింది, కొంచెం ఎక్కువ అయింది. నేను షాలో ఫ్రై చేసే గొడవలో మర్చిపోయాను దీన్ని. ఇంక ఇలా మంచిగా ఫ్లిప్ చేసి అదర్ సైడ్ కూడా నీట్గా కుక్ చేసుకుంటే ఫైనల్గా ఇలా రెడీ అయిపోయినాయి. ఇంకా ఇవి రెడీ అయిపోయినాయి, ఆ క్రిస్పీనెస్ చూసి టేస్ట్ చేసి తినేసే గొడవలో నేను ఫైనల్ క్లిప్ అయితే తీయలేదు. చాలా చాలా బాగున్నాయి, తప్పకుండా ట్రై చేయండి, నాది గ్యారంటీ. ఈరోజు 2 రెసిపీస్ సూపర్ యమ్మీ అండ్ టేస్టీ. సో ఈరోజు ఈ వీడియో అయితే ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను. వీడియో మీకు ఎక్కడ నచ్చిందో టైం ఫ్రేమ్ మెన్షన్ చేస్తూ కామెంట్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్, సీ యూ టుమారో, బాయ్.